పాడైపోయిన గుడ్లను టాయిలెట్లో పడేయడం వల్ల టాయిలెట్ కూరుకుపోయిందని దాన్ని క్లీన్ చేయమని లాస్యతో అంటుంది భారతి. దాంతో లాస్య షాక్ అవుతుంది. ఏంటత్తయ్యా, నన్ను క్లీన్ చేయమంటున్నారు అని ఆశ్చర్యపోతూ అడిగింది. మరెవరు క్లీన్ చేస్తారు? ఇప్పుడింట్లో మనమిద్దరమే ఉన్నాం. పనివాళ్లు కూడా లేరు కాబట్టి మన పని మనమే చేసుకోవాలి. కోడలివి నువ్వుండగా నేనెలా క్లీన్ చేస్తాను అని అడిగింది భారతి. అది కాదత్తయ్యా, నేనసలే ప్రెగ్నెంట్. ఈ స్మెల్ కొంచెం కూడా నాకు పడట్లేదు. వాంతులు వస్తున్నాయి. నేను చెయ్యలేను అని అంది లాస్య. ప్రెగ్నెంట్ అయితే ప్రాబ్లం ఏంటి? నీకిప్పుడు 3వ నెలే కదా. నేను టాయిలెట్ క్లీన్ చేయమన్నాను కానీ పెద్ద పెద్ద బరువులు నెత్తిమీద పెట్టుకోమని చెప్పలేదు. అయినా అన్విత అయితే నేనేదైనా పని చెప్తే వెంటనే చేసేసేది. ఇలా అది ఇది అని కారణం చెబుతూ కూర్చునేది కాదు అని కోపం తెచ్చుకుంది భారతి. అన్విత పేరు వినగానే లాస్యకు కోపమొచ్చింది. ప్రతిసారి అటు అవినాష్ అన్విత అన్విత అంటున్నాడు, ఇటేమో అత్తయ్య కూడా మొదలుపెట్టింది అని మనసులోనే తిట్టుకుంది. కాని ఈ సమయంలో కోపం తెచ్చుకుంటే తనకే నష్టమని అవినాష్తో తనకు పెళ్లయి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చే వరకు ఓపిక పట్టాలని అనుకుంది. అందుకే, అత్తయ్య, నేను టాయిలెట్ ఎవరి చేతనైనా క్లీన్ చేయిస్తాను, మీరు వెళ్లి హాల్లో కూర్చోండి అని భారతిని అక్కడ్నుంచి పంపించడానికి ప్రయత్నించింది. ఏంటి, ఎవరితోనైనా చేయిస్తావా? నాకు పని మనుషులు చేస్తే నచ్చదు. అందుకే అన్విత ఉన్నప్పుడు అన్ని పనులు తనతోనే చేయించేదాన్ని. అయినా ఇప్పటికే నువ్వు మాతో చాలా ఖర్చు చేయిస్తున్నావు. ఇంకా పని మనుషులు ఎందుకు? దండగ ఖర్చు. మీ రూంలో టేబుల్ పైన మేకప్ కిట్ చూశాను. అవి చాలా కాస్ట్లీగా ఉన్నాయి అంటూ అసలు విషయం బయటపెట్టింది భారతి. అది వినగానే, నేను లేనప్పుడు మీరు నా రూంలోకి వెళ్లారా అత్తయ్య? పర్మిషన్ లేకుండా వేరే వాళ్ల రూంలోకి వెళ్లకూడదన్న సంగతి మీకు తెలీదా అని కోపంగా అనేసింది లాస్య. ఇది నా ఇల్లు, నా కొడుకు కట్టించాడు. నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనే నిన్ను ఆ రూంలో ఉండమని పర్మిషన్ ఇచ్చాను. అర్థమైందా అని వార్నింగ్ టోన్లో అంది భారతి. లాస్యకు కోపం పెరిగిపోతుంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. టాయిలెట్ క్లీన్ చేయమంటే ఇంత వాదిస్తున్నావు, ఖర్చు చేస్తున్నావంటే టాపిక్ మారుస్తున్నావు. నువ్వు వచ్చిన 4 రోజుల్లో చేసిన ఖర్చులో 10వ వంతు కూడా అన్విత 4 ఏళ్లలో చేయలేదు. అయినా ఈ మధ్య నిన్ను చూస్తుంటే నాకేదో తేడా కొడుతోంది. నువ్వింత మేకప్ చేసుకున్నా రోజుకోలా కనిపిస్తున్నావు. నీకన్నా అన్వితే అందంగా ఉంటుందనిపిస్తోంది అని కాస్త కఠినంగానే అంది భారతి. ఆ మాటలు వినగానే లాస్యకు చిరాకు పెరిగిపోయింది. ప్రతిసారి అన్వితతో తనను కంపేర్ చేయడం లాస్యకు నచ్చలేదు. అన్విత నేను ఒకటా? చదువు సగంలో ఆపేసిన అదెక్కడా? చదువు కోసం ఫారెన్ వెళ్లిన నేనెక్కడా? అమ్మా నాన్న లేకుండా పెరిగిన అదెక్కడా? నేనెక్కడా అని మనసులో అనుకుంటూ భారతి వైపు చూసి, అత్తయ్య, నేను టాయిలెట్ క్లీన్ చేయను. నాకు అర్జెంట్ పనుంది, వెళ్తున్నాను అని చెప్పి ఇంటి బయటకు వచ్చి ఫాస్ట్గా కారెక్కింది. తను చెప్పింది చేయకుండా లాస్య చాలా వేగంగా వెళ్లడం చూసి, నీకేమైనా పిచ్చి పట్టిందా? క్లీన్ చేయకుండా వెళ్తున్నావు? అయినా జాగ్రత్త లేకుండా ఎందుకలా పరిగెడుతున్నావు? నీ కడుపులో మా వారసుడు పెరుగుతున్నాడు అని అరిచింది భారతి. ఆ మాటల్లో లాస్యకు మొత్తం అర్థమైపోయింది. ఇన్ని రోజులు తనను అత్తయ్య ఎంతో ప్రేమగా చూసుకుందని అనుకుంది. కాని ఆ ప్రేమంతా వారసుడి మీద అని ఆమెకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ అత్తయ్య అన్వితను టార్చర్ పెట్టినట్టుగా నన్ను కూడా పెట్టాలని చూస్తోంది. నాకు అవినాష్కి మ్యారేజ్ అయ్యే వరకు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడలేను. అన్వితలాగా పని మనిషిలాగా వాళ్లు చెప్పినట్లే ఉంటూ నేను బ్రతకలేను అని మనసులో అనుకుంటుండగా లాస్య ఫోన్ రింగ్ అయ్యింది. వాళ్లమ్మ జయశ్రీ నుండి కాల్ రావడంతో లాస్యకు ఏడుపొచ్చేసింది. కాల్ లిఫ్ట్ చేసి, మమ్మీ అంటూ పెద్దగా ఏడ్చేసింది. అటువైపు జయశ్రీ, ఏమైంది లాస్య? ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అని కంగారుగా అడిగింది. మమ్మీ, నన్ను అవినాష్ ఫ్యామిలీ టార్చర్ పెడుతోంది. అత్తయ్య అన్ని పనులు నన్నే చేయమంటుంది. ఈరోజు టాయిలెట్ క్లీన్ చేయమనింది తెలుసా? నువ్వే ఏదైనా చెయ్యాలి అని చెప్పింది లాస్య. ఆ మాటలకు ఓ క్షణం ఆలోచించిన జయశ్రీ, లాస్య, నీకింకా అవినాష్తో పెళ్లి కాలేదు. అప్పటిదాకా ఓపిక పట్టు. తర్వాత ఆట నేనాడిస్తాను అని చాలా సాఫ్ట్గా చెప్పింది. కాని మమ్మీ, నన్ను వీళ్లు చంపేసేలా ఉన్నారే అని లాస్య అంటుంటే, చెప్పాను కదా బేబీ, అర్థం చేసుకో అని అంది జయశ్రీ. దాంతో తనకున్న కోపాన్ని తగ్గించుకొని, అమ్మా, అవినాష్ అన్విత వెంట పడుతున్నాడు. అతనికి నేనంటే నచ్చడం లేదు.
అలాగే అన్విత ప్రెగ్నెంట్ కాదని మనం డాక్టర్ నిర్మల గారితో చెప్పించాం. అది అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది. ఏ క్షణమైనా నిర్మల గారిని అవినాష్ ఆ విషయం గురించి అడిగే అవకాశం ఉంది అని చెప్పింది లాస్య. ఆ విషయం నాకు వదిలిపెట్టు. నిర్మల నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తను మనం చెప్పమన్న మాటే అవినాష్తో చెప్తుంది, ఓకేనా అని అంది జయశ్రీ. ఆ మాటలు ఆమెకు కొద్దిగా ఉపశమనాన్ని కలిగించాయి. కాసేపు ఫోన్లోనే జయశ్రీతో చాలా విషయాలు మాట్లాడింది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి వెంటనే అవినాష్కి కాల్ కలిపింది. కానీ 3 రింగ్స్ కాగానే ఆ కాల్ని అవినాష్ కట్ చేశాడు. ఇటువైపు హోటల్ రూంలో షాడో ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తోంది అన్విత. టైం రాత్రి 8:30 దాటిపోయింది. రూంలో లైట్లన్నీ ఆర్పేసి షాడో కోసం ఎదురు చూస్తోంది. చీకట్లో ఏం చెయ్యాలో అర్థం కాక ప్రవీణ్ జయరాం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఇంటర్నెట్లో సర్చ్ చేస్తోంది. అతని గురించి ఎక్కువ సమాచారం ఇంటర్నెట్లో లేదు. అతని గురించి ఏమైనా ఆర్టికల్స్ వచ్చాయా అని వెతుకుతుండగా రూంలోకి షాడో అడుగుపెట్టాడు. సడన్ గా రూంలోకి అతడు వచ్చేసరికి చేతుల్లోని ఫోన్ని నేల జార్చేసింది. కింద పడ్డ ఫోన్ని తీసి ఆ ఫోన్లో సమాచారాన్ని ఒక్క క్షణం చూసి దాన్ని బెడ్ పైన పడేసి అన్విత ముందుకు వెళ్లాడు షాడో. ఆమె నడుంపై చేతులు వేసి, ప్రవీణ్ జయరాం గురించి ఇంటర్నెట్లో సర్చ్ చేస్తున్నావా అని అడిగాడు. అన్విత షాక్ అయిపోయింది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తన ప్రతి మూమెంట్ని తెలుసుకునే షాడో నంబర్ ప్లేట్ సాయంతో ప్రవీణ్ జయరాం విషయాలను తెలుసుకున్న సంగతిని కూడా తెలుసుకుని ఉంటాడని ఆమెకు అర్థమయ్యింది. అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఇటువైపు షాడో మాత్రం ఆమె నడుము పైన చేతిని అలాగే ఉంచి తన పెదాలకు పని చెబుతూ మెడ మీద ముద్దు పెడుతున్నాడు. అక్కడ్నుంచి కొంచెం పైకి జరిగి చెవులను చుంబించాడు. ఆ స్పర్శకు ఆమెలో పెద్దగా చలనం లేదు. ఎందుకంటే ఆమె ప్రస్తుతం టెన్షన్ పడుతోంది. ఏంటన్విత, ఏమీ మాట్లాడ్డం లేదు? సైలెంట్గా ఎందుకున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. నీకు నా గురించి తెలుసుకోవాలనుంది కదా అంటూ బుగ్గలపై ముద్దు పెట్టాడు షాడో. ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. దాంతో తనే మాట్లాడుతూ, అన్విత, నువ్వు అనుకుంటున్నట్లు నా పేరు ప్రవీణ్ జయరాం కాదు అని కుండబద్దలు కొట్టాడు. అన్విత ఆశ్చర్యపోయింది. మరి నువ్వెవరు అన్న ప్రశ్న గొంతుదాకా వచ్చినప్పటికీ అడక్కుండా ఆగిపోయింది. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ గమనించిన షాడో, నేనెవరినో నీకు చెప్తాను, కాని దానికి టైం రావాలి. టైం వచ్చినప్పుడు నీకా విషయం తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయి అని ఆమెను పూర్తిగా కౌగిలించుకొని భుజం మీద ముద్దు పెడుతూ అన్నాడు. ఆ కౌగిలింత ఆమెలో కోరికను కలిగించింది. భుజంపైన ముద్దు కోరికను రెట్టింపు చేసింది. ఆమె మెదడులోని ఆలోచనలు పూర్తిగా మాయమైపోయాయి. ఇప్పుడు కోరికతో కూడిన ఆవేశం మాత్రమే ఉంది. ఆకాశంలోని చందమామ చల్లని వెన్నెలను భూమ్మీద కురిపిస్తుంటే హోటల్ రూమ్ గది మాత్రం షాడో అన్వితల కోరికలతో వేడి సెగలు కక్కుతోంది. ఎప్పటిలాగే వారిద్దరికీ ఆ రోజు మరోసారి అమృతం కురిసిన రాత్రి అయిపోయింది. తెల్లారింది. అన్విత నిద్ర లేవకముందే హోటల్ రూమ్ నుండి షాడో వెళ్లిపోయాడు. ఉదయం 8 గంటలకు నిద్రలేచిన అన్విత షాడో లేకపోవడం చూసి మళ్లీ ఆలోచనలో పడిపోయింది. అసలు షాడో ఎవరు? ప్రవీణ్ జయరాం తను ఒకటి కాదని షాడో అంటున్నాడు. కాని నంబర్ ప్లేట్ ఇన్ఫర్మేషన్లో ప్రవీణ్ పేరెందుకుంది? ప్రవీణ్ జయరాం గే అని ప్రియ చెప్పింది. ఒకవేళ తను చెప్పినట్టుగా షాడోనే ప్రవీణ్ జయరాం అయితే అతను గే అయ్యే అవకాశం లేదు. అంటే షాడో చెప్పినట్టు తాను ప్రవీణ్ జయరాం ఒకటి కాదన్నమాట. అలాంటప్పుడు ప్రవీణ్ జయరాం పేరుతో రిజిస్ట్రేషన్ అయిన కార్ని షాడో ఎందుకు తీసుకొచ్చాడు? వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా లేదా బంధువులా అని ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది అన్విత. ఆ ఆలోచనలతోనే టైం 9 దాటిపోయింది. బాబాయ్ చంద్రంని కలవక 2 రోజులైందని ఆమెకు గుర్తొచ్చింది. దాంతో మధ్యాహ్నం హాస్పిటల్కి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళింది. హాస్పిటల్లో బాబాయ్ బెడ్ దగ్గరికి వెళ్లి బాబాయ్ అని ప్రేమగా పిలిచింది. ఒక్కసారిగా ఆ మాటలతో తలను ఆమె వైపు తిప్పిన చంద్రం, బాగున్నావా తల్లి అని ప్రేమగా అడిగాడు. నేను బావున్నాను బాబాయ్, ఇప్పుడు మీకెలా ఉంది అని అన్విత అడగడంతో, నేను బాగానే ఉన్నాను తల్లి. 2 రోజుల నుంచి హాస్పిటల్కి రాలేదు, బిజీగా ఉన్నావా అని అడిగాడు చంద్రం. అవును బాబాయ్,
కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. ఇక నుండి అలా చెయ్యను అని చెప్పిన అన్విత ఈరోజు మీకోసం స్పెషల్ ఫుడ్ తీసుకొచ్చాను అంటూ బాక్స్ని ముందు పెట్టింది. ఏంటి స్పెషల్ అన్నట్టుగా ఆమె వైపు చూశాడు చంద్రం. వెంటనే బాక్స్ ఓపెన్ చేసింది. అందులో గుత్తి వంకాయ కూర ఉంది. దాని ఘుమఘుమలు చంద్రం ముక్కును తాకాయి. ఆ తాకిడికి అతని మొహంలో నవ్వు వచ్చింది. గుత్తి వంకాయ తిని చాలా రోజులయ్యింది. అసలు హాస్పిటల్లో ఉంటూ నాకిష్టమైన వాటిని మర్చిపోయాను అని చంద్రం అంటుంటే, అందుకే ఈరోజు స్పెషల్గా తీసుకొచ్చాను బాబాయ్, వేడిగా ఉంది, వెంటనే తినేయండి అని చెప్పి బాబాయ్కి అన్నం వడ్డించింది అన్విత. చంద్రం తృప్తిగా భోజనం చేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సాధారణ డిస్కషన్ జరిగింది. అయితే చాలాసేపటి నుండి అన్వితను ఒక విషయం అడగాలని చంద్రం అనుకుంటున్నాడు. కాని తనకు పూర్తిగా సమాచారం తెలియకముందే అడిగితే అన్విత ఏమనుకుంటుందో అని తడబడుతున్నాడు. అంతలో, ఇక నేను వెళ్తాను బాబాయ్ అని అంది అన్విత. అప్పుడే అన్విత అని పిలిచిన చంద్రం, నిన్నొక విషయం అడగాలి, నువ్వు అవినాష్ విడిపోయారా అని అడిగాడు చంద్రం. ఆ మాటలతో ఆమె షాక్ అయిపోయింది. చాలా రోజులుగా హాస్పిటల్లోనే ఉన్న బాబాయ్కి ఈ విషయం ఎలా తెలిసిందని ఒక్క క్షణం ఆలోచించింది. ఆ తర్వాత, లేదు బాబాయ్, ఎందుకలా అడిగారు? అయినా నేను అవినాష్ ఎందుకు విడిపోతాం? మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం అని అబద్ధం చెప్పింది అన్విత. నిజంగా హ్యాపీగా ఉన్నారా అని అడిగాడు. ఎస్ అంటూ తల ఊపింది. అయితే ఆ రోజు హాస్పిటల్కి నువ్వు అవినాష్ లాస్యా వచ్చారు. అవినాష్ నువ్వు ఎక్కువగా మాట్లాడుకోలేదు, ఎందుకు అని అడిగాడు చంద్రం. అదేం లేదు బాబాయ్, ఆ రోజు అవినాష్ చాలా బిజీగా ఉన్నట్టున్నాడు, అందుకే నేనెక్కువ మాట్లాడలేదు, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని అన్విత చెబుతుండగా, లాస్య నీతో ఎలా ఉంటుంది? తనకు నీ మీద కోపంగా ఉందా అని మరొక ప్రశ్న అడిగాడు చంద్రం. హాస్పిటల్కి లాస్య, అవినాష్, అన్విత వచ్చినప్పుడు లాస్యతో అవినాష్ క్లోజ్గా ఉండడం చంద్రం గమనించాడు. అన్విత ముఖంలో బాధను కూడా చూశాడు. దాంతో ఏదో జరుగుతోందని చంద్రానికి అర్థమయ్యింది. బానే ఉంటుంది బాబాయ్, తను చాలా మంచిది అని ఏదో చెప్పాలని చెప్పింది అన్విత. ఆ మాటలతో చంద్రం చిన్నగా నవ్వాడు. అమ్మా అన్విత, నువ్వు చిన్నప్పటినుండి లాస్యను ప్రేమగా చూశావు, అది నాకు తెలుసు. తనకోసం ఏది కావాలన్నా చేశావు. తనకోసం నువ్వు చదువు మానేశావు, తనని మాత్రం అబ్రాడ్ పంపించావు. ఇలా ఎన్నో చేశావు. ప్రతిసారీ నీకు కావాల్సినవన్నీ తను తీసుకుంటూ వెళ్ళింది అని అన్నాడు చంద్రం. ఇప్పుడు నా జీవితాన్ని కూడా తీసుకుంది బాబాయ్ అని మనసులో అనుకున్న అన్విత, అవన్నీ ఇప్పుడెందుకు బాబాయ్? మీరు నన్ను చిన్నప్పటినుంచి ఎంత ప్రేమగా చూసుకున్నారో నాకు తెలియదా? నాకు అమ్మా నాన్న లేకపోయినా ఆ లోటు లేకుండా పెంచారు. మీరు చూపించిన ప్రేమ ముందు నేను చేసిన త్యాగం పెద్దది కాదు అని ఎమోషనల్గా అంది. చంద్రం ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. అంతలో, బాబాయ్ ఒక విషయం అడగనా? మా అమ్మా నాన్నల గురించి చెబుతావా? మా నాన్న మాకు ఎలా దూరమయ్యారు అని అడిగింది అన్విత. అన్విత నాన్న గురించి చంద్రం చెబుతాడా? అసలామెకు అమ్మా నాన్న ఎలా దూరమయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.